హలో అండి, వెల్కమ్ టు కృషి రెసిపీస్. ఈరోజు వీడియోలో మనం గుత్తి వంకాయ కూరని ఎలా చేసుకోవాలో చూద్దాము. వంకాయలు ఉన్నప్పుడు ఇలాగా వంకాయ కూర చేసుకొని బగారాన్నం కానీ రాగి ముద్ద కానీ చేసుకొని తినండి. ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. ఇప్పుడు ఈ కర్రీ చేసుకోవడం కోసము ఒక 2 స్పూన్ల వేరుశనగ పప్పులను వేసుకొని ఇవి లైట్గా ఫ్రై అయినాక దీనిలోనే 1 స్పూను ధనియాలను వేసుకోవాలి, 1/2 స్పూను జీలకర్రను వేసుకోవాలి, అలానే 2 యాలక్కాయలు, 4 లవంగాలు, 1 ఇంచు దాల్చిన చెక్కను వేసుకొని లో ఫ్లేమ్లో ఇవి చక్కగా ఫ్రై అవనివ్వాలి. ఇలా ఫ్రై అయినాక స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీనిలోనే గసగసాలని కూడా వేసుకొని వీటినన్నిటిని చల్లారనివ్వాలి. ఇప్పుడు పాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని దీనిలో కట్ చేసుకొని పెట్టుకున్న 3 ఉల్లిపాయలు మీడియం సైజువి వేసుకోవాలి. అలానే 4 టమాటోలు కూడా మీడియం సైజువి వేసుకొని రుచికి సరిపడినంత ఉప్పు, పసుపు, కారము వేసుకొని వీటిని కలుపుకుంటూ మెత్తగా ఉడకనివ్వాలి. ఇలా మెత్తగా ఉడికినాక స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లారనివ్వాలి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని మనం ఫ్రై చేసుకున్న స్పైసెస్ని వేసుకొని మెత్తగా పౌడర్ చేసుకోవాలి. దీనిలోనే ఉడికించుకొని పెట్టుకున్న ఉల్లిపాయ టమాటో పేస్ట్ ఉంది కదా, దాన్ని కూడా వేసుకొని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఉప్పు నీళ్ళల్లో వంకాయల్ని ఇలాగా 4 చీలికలు చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఒక్కొక్క వంకాయని తీసుకొని మనం రెడీ చేసుకొని పెట్టుకున్న గ్రేవీ ఉంది కదా, ఆ గ్రేవీని ఇలాగా వంకాయల్లో పెట్టుకోవాలి. ఇదే విధంగా మన దగ్గర ఉన్న వంకాయలన్నిటిలో పెట్టుకోవాలి. ఇప్పుడు పాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయినాక మనం రెడీ చేసుకొని పెట్టుకున్న వంకాయని ఆయిల్లో వేసుకొని మూత పెట్టుకొని మధ్య మధ్యలో జాగ్రత్తగా కలుపుకుంటూ వంకాయల్ని మగ్గనివ్వాలి. కొంచెం సేపటికి మనకి వంకాయలు అనేది ఇలా కొంచెం మగ్గుతుంది కదా. ఇప్పుడు దీనిలోకి మనం వంకాయలో పెట్టుకోక మిగిలిన గ్రేవీ ఉంటుంది కదా, ఆ గ్రేవీని కూడా వేసేసుకోవాలి. అలానే కొంచెము చింతపండు పులుసును కూడా పిండుకోవాలి. చింతపండు పులుసు పిండుకున్నాక దీనిలోనే కొన్ని వాటర్ని కూడా యాడ్ చేసుకొని ఇప్పుడు కొంచెము కొత్తిమీర అలానే కరివేపాకును కూడా వేసుకోవాలి. వేసుకున్నాక మూత పెట్టుకొని మనకి ఈ వంకాయలు అనేవి ఉడకనివ్వాలి. కొంచెం సేపటికి మనకి ఇలా వంకాయలు అనేవి ఉడికిపోతాయి కదా. ఇప్పుడు దీనిలోకి కొంచెం కసూరి మేతిని కూడా వేసుకొని మరొకసారి కలుపుకోవాలి. జాగ్రత్తగా కలుపుకోండి, లేదంటే వంకాయలు అనేవి మనకి ముక్కలు ముక్కగా అయిపోతుంది. కసూరి మేతిని కూడా వేసుకున్నాక ఒక్కసారి కలుపుకొని కొంచెం సేపు ఉడకనిస్తే మనకి ఇదిగోండి ఆయిల్ సపరేట్ అవుతుంది. అంటే మనకి వంకాయలు కూడా ఉడికిపోయినాయి కాబట్టి కర్రీ అనేది రెడీ. దీన్ని మనం అన్నము, చపాతీ, రోటీ, బగారా రైసు, రాగి ముద్ద దేనిలోకైనా బాగుంటుంది. మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి. మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.